హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఈ రెసిపీనైతే తయారు చేసి చూపించబోతున్నానండి. రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందామండి. అప్పటికప్పుడు వండుకున్న అన్నంతోనైనా చేసుకోవచ్చండి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకుందాము. దాంట్లో 2-3 గ్లాసుల వరకు నీళ్లు పోసుకుందామండి. ఇప్పుడు ఆ నీటిని బాగా మరిగించుకోవాలి. మరుగుతున్న నీటిలో అన్నాన్ని అయితే వేసేసుకోవాలండి. ఇక్కడ మనం ఇన్స్టెంట్గా రసం అన్నం అనేది తయారు చేసుకుంటున్నామండి. మామూలుగా అయితే కందిపప్పు వేసుకొని రసం అన్నం అయితే చేసుకుంటూ ఉంటాం కదండి. ఇక్కడ కందిపప్పు లేకుండా రసం రైస్ని అయితే చేసి చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. టిఫిన్ బాక్స్లోకైనా వేసి ఇచ్చేయచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు. చూడండి, ఇలా గరిటెతోనే ఇలా మెదుపుకుంటూ ఈ అన్నాన్ని అయితే ఉడికించుకోవాలండి. మెత్తగా ఉంటేనే ఈ రసం అన్నం అయితే చాలా బాగుంటుందండి. తర్వాత రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకుందాము. అలాగే కొద్దిగా పసుపండి వేసుకొని 1 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకుందామండి. తర్వాత ఒక పెద్ద సైజు టమాటాని చిన్నగా కట్ చేసేసి వేసేసుకుందాము. 2 పచ్చిమిరపకాయల్ని మధ్యలోకి చీల్చి కూడా వేసుకుందామండి. వేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. ఇలా చక్కగా ఉడికిన తర్వాత చింతపండు పులుసు కూడా వేసుకుందామండి. నేనైతే చింతపండుని నానబెట్టుకొని గుజ్జునైతే తీసుకొని ఇలా పులుసులాగా పోసేస్తున్నానండి. పోసేసిన తర్వాత ఈ పులుసు మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. కలుపుకున్నాక చూడండి, చక్కగా మెత్తగా అయిపోయింది. ఇలా మెత్తగా ఉంటేనే చాలా బాగుంటుందండి రసం రైస్ అయితే. తర్వాత రసం పొడిని కూడా వేసేసుకుందామండి. నేను ఇంట్లోనే తయారు చేశాను. రసం పొడి తయారు చేసుకోవడానికి కందిపప్పు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, మిరియాలు, ఎండుమిరపకాయలు మిక్సీలో వేసి మెత్తగా తర్వాత రసం పౌడర్ తయారు చేసి దీంట్లో అయితే వేసానండి. రైస్ అన్నంలోకి ఇలాగా మెదుపుకొని చక్కగా పక్కన పెట్టేసుకుందాము. తర్వాత తాలింపు వేసుకుందామండి. కళాయి పెట్టేసుకొని నెయ్యి వేసుకుందాము. నేనైతే నెయ్యి వేసి చేస్తున్నానండి. మీరు ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. తర్వాత తాలింపు గింజలను అయితే వేసేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర వేసుకొని చిటపటలాడిన తర్వాత 2 ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. వేసుకొని తర్వాత కరివేపాకు వేసుకుందామండి. వేసుకొని తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాము. వేసుకొని తాలింపుని చక్కగా వేయించుకుందామండి. తర్వాత ఇంగువ వేసుకుందాము. ఇంగువ వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. తాలింపు బాగా వేగిన తర్వాత రసం అన్నంలోకి అయితే ఈ తాలింపు మొత్తాన్ని వేసేసుకుందామండి. వేసేసుకొని రసం అన్నం తాలింపు బాగా కలిసేటట్టుగా చక్కగా కలుపుకుందాము. చూడండి, రసం అన్నం అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరో కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.